నమస్తే. హరిః ఓం. బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయ. 28/12/2023 గురువారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమాద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. రహస్యముగా నిగూఢముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. జీసస్ ది క్రైస్ట్ అంటే మన ఈ అధ్యయనానికి ప్రాణమైనటువంటి ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. యేసుక్రీస్తుకి ముందు ఉంది కానీ చాలా కొద్ది మంది, అంటే ప్రపంచం మొత్తంలో చూసుకుంటే చాలా కొద్ది శాతం మంది మాత్రమే దాన్ని అనుసరిస్తున్న పాత నిబంధన గ్రంథము అనుసరిస్తూ అట్లాగా ఉన్నది యూదు మతంగా. ఎప్పుడైతే జీసస్ ద క్రైస్ట్ జన్మించాడో 2000 సంవత్సరాల క్రితం, ఇంకా అప్పుడు ఇది మొత్తం ప్రపంచమంతా ప్రచారంలోకి వచ్చేసింది. కాబట్టి ఈ బైబిల్ అనే గ్రంథం, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్నదనే విషయాన్ని ప్రపంచ ప్రజలకి పరిచయం చేసింది జీసస్ ద క్రైస్ట్. ఆయన జన్మదినం మొన్న 25వ తారీఖున ఆయన జన్మదినంగా చేసుకుంటున్నాం, డిసెంబర్ 25. ఆ సందర్భంగా
ఆయన అవతరించటం యొక్క విశేషం ఏంటి? ఆయన అవతార ప్రయోజనం ఏమిటి? వాటి గురించి ఈ విషయాలు తెలుసుకుంటున్నాం. అండ్ అవతార ప్రయోజనము తెలియకపోతే, ఆ అవతారం గురించిన విషయం పెద్దగా మనకి టచ్ అవ్వదు. మన హృదయాన్ని స్పృశించదు. మన హృదయాన్ని కదిలించదు. ఆ అవతారం ద్వారా ఏంటి జరిగింది? ఆయన దేహం విడిచినప్పటికి, ఆ తర్వాత ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు, ఇప్పుడే కాదు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏంటి జరుగుతూ ఉన్నది? అప్పుడు ఆయన పేరు చెప్పగానే మన హృదయము పరవశిస్తుంది. అనుభూతి చెందుతుంది. అందుకనే ఆ అవతార ప్రయోజనానికి సంబంధించి ఎందుకు అవతరించాల్సిన అవసరం ఏర్పడింది? అవతరించడం ద్వారా ఈ ప్రజా బాహుళ్యానికి ఎలా ఉపయోగపడుతున్నారాయన? మన జీవితాల్లో ఎలా వెలుగులను నింపుతున్నారాయన? అన్న విషయం మనం కొంత అవగాహన చేసుకుంటే, ఇప్పుడు మనం జీసస్ ద క్రైస్ట్, యేసుక్రీస్తు ఆ మాట వినంగానే, ఆ పదం వినంగానే, ఆ పేరు వినంగానే మన శరీరము పులకరించటము, మన మనస్సు, హృదయము ద్రవీభూతమైపోవటం. ఎందుకు ద్రవీభూతం అవ్వాలి? అంటే కఠినంగా ఉంది శిలలాగా. అంటే స్థూలముగా ఉంది. స్పందించటం చాలా తక్కువగా ఉంది. ఎప్పుడైతే ద్రవీభూతం అవుతాయో అప్పుడు స్పందించటం పెరుగుతుంది. సో, అది క్రితంసారి అంటే ఇది ఎట్లాగా చెప్పుకుంటున్నాం? ఒకరి యొక్క జీవితం విశేషాన్ని చెప్పుకుంటున్నాం. ఒకరి జీవితంలో జరిగినది. ఆ విశేషాన్ని చెప్పుకుంటే అది ఒక ఉదాహరణగా అట్లా ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాల్లోనూ అటువంటి మార్పును తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? జీసస్ ద క్రైస్ట్ అవతరించడం ద్వారా. అనుకుని ఆయన అప్పుడు పుట్టాడండి. ఆయన పలానా పనులు అప్పుడు చేశారు. దానికోసం వచ్చారు అని చెప్పుకునే దానికన్నా, ఆయన పేరుతో ఇప్పుడు జరుగుతున్న అద్భుత క్రియలు, ఆ మహిమలు, జీవితం మొత్తం మారిపోవటం అసలు. ఆ చీకటిగా ఉన్నటువంటి జీవితం. చనిపోయే పరిస్థితిలో ఇంక అనవసరం ఇక్కడ ప్రాణం తీసేసుకునే పరిస్థితిలో ఉన్న జీవితంలో చక్కటి వెలుగులను నింపింది ఆయన యొక్క సందేశం. ఆయన యొక్క ప్రేమ, సేవ, త్యాగం. అందుకని ఆ పద్ధతిలో మనము ఇక్కడ వివరించుకుంటున్నాం. ఒకరి యొక్క జీవిత సన్నివేశాన్ని తీసుకొని మనం వివరించుకునేటప్పటికి, ఓహ్! ఆయన యొక్క రాకడ, ఆయన ఈ భూమి మీద తిరిగినందువల్ల ఎన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపబడుతున్నాయో మనం చూస్తాం. అప్పుడు దీని ద్వారా ఏమవుతుంది మనకి? ఇంతమంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఆ నామాన్ని తలుచుకునేటప్పటికల్లా యేసుక్రీస్తు, జీసస్ ద క్రైస్ట్ మన హృదయము, మన శరీరం పులకరించి, మన హృదయము ద్రవించి, పూర్తిగా ఆత్మానుభూతిలో మునిగిపోతాం. ఆ యేసుక్రీస్తు యొక్క అనుభూతిలో మునిగిపోతాం. అందుకని ఆ పద్ధతిలో మనకు అందించారనమాట ఇది. ఒకామె జీవితాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. కొంతవరకు తెలుసుకున్నాం. ఒకామె ఈ పాస్టర్ యొక్క ఇంటి దగ్గరకొచ్చేసింది. ఈ పాస్టరు ఆ బోధనలన్నీ ముగించుకొని ఇంటికొచ్చినప్పుడు ఈమె అక్కడ ప్రాణాపాయ పరిస్థితిలో, చనిపోయే పరిస్థితిలో ఉంది. ఆయన ఆమెకి కావాల్సినటువంటి సపర్యలు చేసి, ఆమె మేలుకున్న తరువాత మెల్లగా పాస్టర్ సైలస్ గొంతు సవరించుకొని
ఏమీ భయపడకు. నీకొచ్చిన కష్టమేంటో మాతో పంచుకో. చేతనైనంత సహాయం నీకందిస్తాము అని ప్రభువు ప్రేమతో కవితను ఆదరించారు ఆ ఆదర్శ దంపతులు. ఆ అమ్మాయి పేరేంటి? అనాథగా ఉన్నటువంటి అమ్మాయి పేరు కవిత. ఆ మాటలు విన్న కవిత కృతజ్ఞతతో బోరున ఏడవసాగింది. ముక్కు ముఖం తెలియని నన్ను, అభాగ్యురాలనై రోగంతో, ఆకలితో బాధపడుతున్న నన్ను క్రీస్తు ప్రేమతో ఆదరించి, ఆశ్రయించి అక్కున చేర్చుకునే క్రిస్మస్‌కు శ్రేష్టమైన అర్థాన్ని చెప్పారు. నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క గారాల పట్టిగా ఉన్న నేను, యవ్వన ఆశలకు లొంగిపోయి ఒక కిరాతకుని ఉచ్చులో పడి, నమ్మి, మోహించి వాడి చెంతకు చేరాను. వాడు నా బలహీనతను ఆధారంగా చేసుకుని దొడ్డిదారిన నన్ను ఒక వేశ్య గృహానికి తాకట్టు పెట్టబోయాడు. విశ్వ ప్రయత్నాలు చేసి వాడి చెర నుంచి బయటపడ్డాను. గత 5 రోజుల నుంచి ఆ రైలు, ఈ రైలు ఎక్కి ఈ పట్టణంలో ప్రవేశించాను. నా అన్నవారు లేక ఈ రోడ్డు మీద తిరుగుతూ ఎంగిలి విస్తరాకులు నాకుతూ డ్రైనేజీ నీళ్లను కూడా తాగటానికి వెనుకాడక అత్యంత దీన స్థితికి దిగజారిపోయాను. ఈ బతుకుని బతకలేక విషం తాగి శవంగా మారిపోవాలని ఓపిక తెచ్చుకుని పయనమవుతుండగా గత రాత్రి క్రిస్మస్ కార్యక్రమంలో మీరు అందించిన క్రీస్తు ప్రభువు మాటలు దూరంగా నిలబడి విన్నాను. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని మీరు చెబుతుంటే కన్నీటితో నా స్థితిని దేవునితో చెప్పుకున్నాను. ప్రార్థన ఇది ప్రార్థన అంటే మనకన్నా ఉన్నతుడైన వాడికి ప్రార్థిస్తాం, మనం ప్రార్థన వినిపిస్తాము. బట్ ఆ ప్రార్థన ఏంటి? ఎవరినైతే ప్రార్థిస్తున్నామో వారితో మాట్లాడడం ఈ ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని మీరు చెబుతుంటే కన్నీటితో నా స్థితిని దేవునితో చెప్పుకున్నాను. క్రిస్మస్ కాంతులన్నీ నా జీవితంలో విరజిమ్మాయి. నా కోసం ఒక రక్షకుడు జన్మించాడన్న వార్త నాకు ఎంతో బలాన్నిచ్చింది. రక్తం కక్కుతూ అత్యంత భయానకంగా ఉన్న నా పరిస్థితి ఒక్కసారిగా చక్కదిద్దబడింది. నా హృదయంలో యేసయ్య చేరిన మరుక్షణం నా పాపాంధకార ఛాయలు మటుమాయమైపోయాయి. నా పాప ఫలితమే ఇదంతా అని గుర్తించగలిగాను. నా ప్రతి పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాను. నా మనస్సులో గొప్ప ఆనందం, ఆదరణ, సమాధానం కలిగాయి. మీ చెంతకు చేరి నా బాధంతా వెళ్ళబుచ్చుకుని తిరిగి నా తల్లిదండ్రుల వద్దకు చేరాలనే ఆశతో అతి కష్టం మీద మీ అడ్రస్ సంపాదించి మిమ్ము చేరుకోగలిగాను. మీకెంతో బాధ కలిగించాను, ఇబ్బంది పెట్టాను. కానీ మీరే నాకు ఆ సమయంలో దిక్కనిపించారు. మీ వద్ద నుంచి వెళ్ళిన తదుపరి జీవం గల దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. దేవుని మాటలు హృదయంలో ఉంచుకుని నా తల్లిదండ్రులను చేరుకున్నాను. నన్ను నా బంధువులు ఏరి కోరి వారి కోడలుగా చేసుకున్నారు. నా భర్త ఒక గొప్ప ప్రభుత్వ అధికారి. ఆయన నన్ను ప్రోత్సహించి బాగా చదివించి ఒక డాక్టరుగా చేయగలిగారు. ఆ రాత్రి మీరు ఏర్పాటు చేసిన క్రిస్మస్ కు దేవుని సన్నిధికి రాకుండా ఉండుంటే, ఆ మాటలు వినకుండా ఉండుంటే ఆ రాత్రే నేను దిక్కులేని చావుతో శవమైపోయేదాన్ని. లేదా చిరిగిన విస్తరిలా నా జీవితం మారిపోయేది. క్రిస్మస్ మాధుర్యాన్ని నాకు కనపరచి నవ్య కాంతులమయమైన జీవితంగా నన్ను చేసినందుకు మీకేమిచ్చిన రుణం తీర్చుకోలేను అంటూ ఉండగా పరవశంలో నిండిపోయాడు దైవజనుడు సైలస్. తన బోధనలు ఒక జీవితాన్ని లాగా మార్చింది అన్నది ఎంతో ఆనందం కలిగింది ఆయనకి. క్రిస్మస్ అసంఖ్యాక జీవితాల్లో నిర్మలమైన వెలుగులు నింపింది. క్రీస్తు జన్మించినప్పుడు బెత్లెహేం పొలాల్లో తమ మందను కాచుకొనుచుండగా దేవుని దూత వారిని దర్శించింది. ఓ గొప్ప వెలుగు వారిని ఆవరించింది. రక్షకుడు పుట్టియున్నాడు అనే వార్తను వారు విని యేసు దర్శించి పునీతులయ్యారు. క్రిస్మస్ అను మాటకు క్రీస్తుని ఆరాధించుట అనే అర్థము. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ ను ఒక పండుగగా ఆచరిస్తున్నారు.
రక్షకుడైన యేసుక్రీస్తు సర్వ మానవాళిని రక్షించడానికి భూమిపై అరుదించిన శుభదినము క్రిస్మస్. యేసుక్రీస్తు శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం బెతలెహేము గ్రామంలో జన్మించాడు. యేసుక్రీస్తు చరిత్రలో కనిపిస్తారా అనే సందేహం కొంతమందిలో ఉండవచ్చు. యేసుక్రీస్తు ఉనికిని ప్రశ్నించిన 18వ శతాబ్దానికి చెందిన బ్రూనో బార్ అనే జర్మన్ చరిత్రకారుడు ఇలా అంటాడు: యేసు గ్రీకో రోమన్ తత్వజ్ఞానం ద్వారా ప్రభావితం చెందిన మొదటి శతాబ్దపు ప్రజల యొక్క మానసిక ఆవిష్కరణే గాని వాస్తవం కాదు. కొత్త నిబంధన ఒక పురాణమే గాని వాస్తవిక ఆధారాలతో లిఖించబడినది కాదు. దీనికి సమాధానంగా ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడు ఈఎఫ్ హారిసన్ ఇలా అంటాడు: ప్రపంచంలోని చాలా విషయాలకు చారిత్రక ఆధారాలు లేవు. అవి వాస్తవ సంఘటనలపై కాకుండా కేవలం మనుషుల ఆలోచనలపై ఆధారపడి ఉన్నవి. క్రైస్తవం అటువంటిది కాదు. క్రీస్తు రక్షకుడు, దేవుడు అనే మొదటి 2వ శతాబ్దపు కాలపు చరిత్రకారులు ఒప్పుకోక తప్పలేదు. అందులో అత్యంత ప్రధానమైన వాడు ఫ్లావియస్ జోసెఫస్. ఇతడు ఒక యూదా యాజక కుటుంబానికి చెందినవాడు. రోమియోలకు వ్యతిరేకంగా జరిగిన మొదటి యూదా తిరుగుబాటులో గలిలయలోని దళమును నడిపిన వ్యక్తి. అతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 2 గ్రంథాలు ద జూయిష్ వార్స్, జూయిష్ యాంటిక్విటీస్ రచించాడు. ఫ్లావియస్ అనే పేరు రోమా పేరు కాగా జోసెఫస్ అనే పేరు తన యూదు పేరు. అతడు ఇలా అంటాడు: దాదాపు అప్పుడు అదే కాలంలో యేసు అనే ఒక మనుష్యుడు ఉండేవాడు. అతనిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయముతో అంగీకరించు వారికి బోధకునిగా ఉన్నాడు. తన వైపు అనేక మంది యూదులను, అనేక మంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి శిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించిన వారు ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి 3వ దినమున సజీవముగా ఆగుపడినాడు. ఆయన నుంచి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు. ఫ్లావియస్ జోసెఫస్ రాసిన సంగతులు నేటికి చరిత్రకు ఆధారముగా ఉన్నాయి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు జననాన్ని, మరణాన్ని, పునరుత్థాన్ని కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా నమ్మాలి అంటే ఆధారాలు కావాలి అంటారు. సైంటిఫిక్ యుగము చాలా ముందడుగు వేసింది కాబట్టి ఆధారాలు ఉంటేనే నమ్ముతామంటారు. అందుకని ఇవన్నీ ఇస్తున్నారు, ఈ ఆధారాలన్నిటిని. అంతకన్నా అసలైన ఆధారం మన జీవితంలో వచ్చిన మార్పు. ఇంకా అంతకన్నా ఆధారం ఏం కావాలి మనకి? ఒక వ్యక్తి జీవితంలో చనిపోబోయే ఒక వ్యక్తి తిరిగి పునరుజ్జీవించి అద్భుతమైన ఆ కాంతిని అందుకుని ఆ వెలుగులో ఎట్లా జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడో మనం ఉదాహరణగా చూసాము. అటువంటి వాళ్ళు లక్షలు కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా. ఎవరి వల్ల? జీసస్ ద క్రైస్ట్. ఇంకా అంతకన్నా ఆధారం ఏమిటి మనకి? ఈ చారిత్రక ఆధారాలు మనకు అందినంత వరకు, అందకపోతే తెలియదు. అక్కడ ఏదైనా ఇవాళ ఏదైనా దొరికింది, ఇదండి, అవునండి, అప్పుడు ఉందండి అని అంటారు. అంటే అక్కడ ఆధారం దొరికితే ఉంది అంటారు, లేకపోతే లేదు. దీనికన్నా మనకి సజీవ ఉదాహరణలు మనకు అందుకే మొదట్లోనే ఇవ్వబడింది, సజీవ ఉదాహరణ. నూతన నిబంధనలో యేసుక్రీస్తు జనన, మరణ, పునరుత్థానముల గురించి సవివరంగా ఉంది. ఆ సువార్తికులు ఎవరనగా మత్తయి, మార్క్, లూకా, యోహాను. ఇంగ్లాండ్ దేశానికి చెందిన బైబిల్ పండితుడు జాన్ రాబిన్సన్ సువార్తలపై విస్తృత పరిశోధన చేశాడు. యేసుక్రీస్తు దైవత్వాన్ని, మానవత్వాన్ని ప్రచురపరిచే సువార్తలన్నీ క్రీస్తు శకం 70వ సంవత్సరంలోపే వ్రాయబడ్డాయి. అనగా యేసుక్రీస్తు ప్రభువు మరణించి పునరుత్థానుడైన 40 సంవత్సరాల లోపే
సువార్తలు, నూతన నిబంధనలలోని చాలా పత్రికలు రాయబడ్డాయి. ప్రపంచంలో దైవ గ్రంథము అని పిలువబడుతున్న ఏ గ్రంథము ఇంత తక్కువ వ్యవధిలో వ్రాయబడలేదు. మత్తయి ఒక సుంకపు గుత్తదారుడు. మార్కు పరిస్థితులన్నీ అవగాహన చేసుకున్న ఒక మంచి యవ్వనస్తుడు. లూకా ప్రసిద్ధిగాంచిన ఒక వైద్యుడు. యోహాను యేసుక్రీస్తు ప్రియ శిష్యుడు. వీరందరూ క్రీస్తు జీవిత చరిత్రను వ్రాశారు. వాస్తవ సంగతుల ఆధారాలతో సువార్తలు వ్రాయబడ్డాయి. గనుక ఎక్కడా కూడా భావ విరుద్ధమైనవి బైబిలులో కనిపించవు అని జాన్ రాబిన్సన్ రాశాడు. యేసు శిష్యుడైన యోహాను నిర్ద్వంద్వంగా ఈ సత్యాన్ని వెల్లడి చేశాడు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అన్నమాట. 1-2 వాక్యాలు. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాలకు ముందు ఏషయా అనే ప్రవక్త ఇలా ప్రవచించాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు. ఇమ్మానుయేలు అను మాటకు దేవుడు మనకు తోడు అనే అర్థము. క్రీస్తు గురించి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్నీ చరిత్రలో నెరవేర్చబడ్డాయి. మీకా అనే మరొక ప్రవక్త యేసు బెత్లెహేంలో జన్మిస్తాడని చెప్పాడు. ఆ మాట చెప్పబడిన కొన్ని వందల సంవత్సరాల తరువాత యేసు సరిగ్గా అదే గ్రామంలో జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం కనబడుతుందని, జ్ఞానులు ఆయన్ను వెతుకుతూ వస్తారని, క్రీస్తు ఆగమనాన్ని జీర్ణించుకోలేని హేరోదు రోదన ధ్వనికి కారణమవుతాడని ఎన్నో విషయాలు ముందుగానే చెప్పబడ్డాయి. ఈ ప్రవచన నెరవేర్చు ప్రపంచానికి నేర్పించే పాఠము క్రీస్తు ఒక ప్రవక్త కాదు గాని ప్రవక్తలు ఎవరి గూర్చి ప్రవచించారో ఆ ప్రవచనాల సారము. బైబిల్లోని ఏషియా గ్రంథం 60వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిస్తే, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు అనే మాట యేసు ప్రభువు పుట్టిన తరువాత జ్ఞానులు ఆయనను దర్శిస్తారు అనడానికి నిదర్శనంగా కనబడుతుంది. యేసు పుట్టిన తరువాత గొర్రెల కాపరులు, జ్ఞానులు ఆయనను దర్శించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయన అందరికీ కావలసిన వాడు అనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనము గ్రహించగలము. జ్ఞానులు యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చి బంగారమును, బోళమును, సాంబ్రాణిని అర్పించారు. వారు బాలుడైన యేసుక్రీస్తు ప్రభువు ముందు మోకరిల్లి సాగిలపడి పూజించారు. జ్ఞానులు వివిధ దేశాల నుంచి, వివిధ సంప్రదాయాలను అనుసరిస్తున్న వారిలో నుంచి యేసు ప్రభువును వెతుక్కుంటూ మొదటిగా యెరూషలేముకు వచ్చారు. ఆ తర్వాత బెత్లెహేముకు వెళ్లి యేసు ప్రభువును దర్శించారు. జ్ఞానులు నక్షత్రం ద్వారా నడిపించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించారని, రక్షకుడు ఉదయించాడు అనే సత్యం వారు ఆకాశంలో వెలసిన నక్షత్రం ద్వారా తెలుసుకోగలిగారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేమునందు యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పిరి. మత్తయి 2వ అధ్యాయం 12వ వాక్యం. తూర్పు దిక్కున నక్షత్రపు దిశను చూసి, నక్షత్ర పయనాన్ని చూసి వారు సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసుకుంటూ యెరూషలేము వచ్చారంటే వారికి ఖగోళ శాస్త్రం మీద పట్టు ఉంది అని ఇట్టే మనకు అర్థమవుతుంది. అయితే జ్ఞానులను నడిపించిన ఈ నక్షత్ర మర్మం ఏమిటి? శాస్త్రవేత్తలలో కొన్ని అభిప్రాయాలు వెల్లడించబడ్డాయి. యేసు పుట్టిన మొదటి శతాబ్దం నుంచి ఈ బెత్లెహేము తారను గూర్చి జ్ఞానులకు అగుపడిన నక్షత్రం గురించి పండిత వర్గాలలో విపరీతమైన చర్చ జరిగింది. అయితే
కొందరు కొన్ని రకాలైన అభిప్రాయాలను వెల్లడి చేశారు. మొదటిగా సూపర్ నోవా. ఈ నక్షత్రం తెల్లటి కాంతితో మిరుమిట్లు గొలుపుతూ పేలిపోతూ ఉంటుంది. నక్షత్రాలు అప్పుడప్పుడు విస్ఫోటం చెందుతూ ఉంటాయి. ఈ విస్ఫోటం వలన ఆ నక్షత్రం కాంతి నేల నుంచి లక్షల రెట్లు పెరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆకాశంలో నక్షత్రం కనబడుతుంది. గొప్ప వెలుగు ఆకాశంలో కనబడుతుంది. అయితే వాస్తవాన్ని పరిశీలన చేస్తే ఈ సూపర్నోవా విస్ఫోటం చెందినప్పుడు ఎక్కువ కాలం కనిపించే అవకాశాలు ఉండవు. దీన్ని బట్టి యేసు ప్రభువు పుట్టినప్పుడు నక్షత్ర విస్ఫోటం జరగలేదు. రెండవ అభిప్రాయం, హేలీ తోకచుక్క కనబడిందని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. క్రీస్తు పూర్వము 5వ సంవత్సరంలో మార్చి ఏప్రిల్ నెలలో కొత్త నక్షత్రం ఒకటి కనబడినట్లుగా చైనా దేశం వారు తమ చరిత్రలో రాసుకున్నారు. అయితే ఆ నక్షత్రం తోకచుక్క లేదా సూపర్నోవా అనే విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. వాస్తవానికి తోకచుక్కల గురించి మనకందరికీ విదితమే. తోకచుక్కలు ప్రతి నిర్ణీత కాలానికి ఒకసారి ఆకాశంలో కనపడుతుంటాయి. ఉదాహరణకు హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు మన సివివి గారి జీవిత చరిత్రలో ఇది కూడా చాలా ప్రాముఖ్యం వహించింది. ఆయన ధ్యానంలో ఉండగా హేలీ తోకచుక్క ఆ ఊరి మీదుగా, అంటే ఆ ప్రాంతం మీదుగా పయనించటం జరిగింది. అయితే శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం హేలీ తోకచుక్క క్రీస్తు పూర్వము 12 సంవత్సరంలో కనబడింది గనుక హేలీ తోకచుక్క కనబడిందనేది కూడా ఒక అవాస్తవంగా మనం గ్రహించాలి. మూడవది, శాస్త్ర విజ్ఞాన రంగంలో యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టింది అని బైబిల్ చెప్పినప్పుడు దానికి చాలా దగ్గరగా ఉన్న వ్యాఖ్యానం గ్రహకూటమి. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త జోహనస్ కెప్లర్ 1607వ సంవత్సరంలో యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఉదయించిన నక్షత్రం గురించి పరిశోధన చేశాడు. యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. బృహస్పతి, శని మరియు అంగారకుడు ఈ 3 గ్రహాలు కూడా ఒకే కక్ష్యలోనికి వచ్చి ఒక బ్రహ్మాండమైన వెలుగును విడుదల చేశాయి. ఈ 3 గ్రహాలు కూడా ఒక కక్ష్యలోనికి రావడం ద్వారా గొప్ప వెలుగు పుట్టి అది జ్ఞానులను నడిపించింది అని జోహనస్ కెప్లర్ వివరణమిచ్చాడు. ఆకాశంలో నక్షత్రం పుట్టిన దానికి శాస్త్రయుక్తమైన వివరణ కావాలంటే జోహనస్ కెప్లర్ ఇచ్చిన వివరణ అత్యంత దగ్గరగా ఉంది. అయితే ఆకాశంలో నక్షత్రం పుట్టడం అనేది అసాధారణ కార్యమే. అయితే దేవునికి అసాధ్యమైనదేదీ లేదు కనుక ఆయన ఒక అద్భుతాన్ని ఆకాశంలో జరిగించి జ్ఞానులను నడిపించాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఈ రోజుల్లో శాస్త్రం దేనికైనా రుజువులు అడుగుతుంది, వివరణలు అడుగుతుంది కనుక జోహనస్ కెప్లర్ ఇచ్చిన వివరణ శాస్త్రయుక్తంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు వెలసిన నక్షత్రానికి దగ్గరగా ఉంది. అయితే విచిత్రం ఏమిటంటే నక్షత్రం జ్ఞానులను యేసు ప్రభువు ఉన్న చోటకి నడిపించింది. వారు చదువుకున్న చదువు, వారు సంపాదించిన జ్ఞానం వారిని ప్రభువు దగ్గరికి నడిపించడానికి ఉపయోగపడింది. వారు నక్షత్రం ద్వారా నడిపించబడి యెరూషలేముకు వచ్చి ఆ కాలంలో యూదులను పరిపాలిస్తున్న హేరోదు రాజు వద్దకు వచ్చి తామెందుకు వచ్చారో వివరించారు. వారి రాకకు గల కారణాన్ని విని హేరోదు అతనితో పాటు యెరూషలేము నివాసులు కలవరపడ్డారు. హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్లి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండి అని చెప్పి వారిని బేత్లెహేముకు పంపెను. మత్తయి సువార్త 2:68 వచనం. ఇక్కడ హేరోదు రాజులో ఉన్న దుర్బుద్ధి కనబడుతుంది. హేరోదు దేవుని ఆరాధించాలి అనే ఉద్దేశంతో లేడు. అయితే పైకి కనిపించడం మాత్రం ప్రజలందరికీ నేను కూడా పూజిస్తాను, నేను కూడా ఆరాధిస్తాను అని చెబుతున్నాడు. కానీ అతని మనసులో భయంకరమైన స్వభావం దాగి ఉంది.
కలవరపడిన వాడు దేవుడిని చంపాలని చూశాడు తప్ప ఆయనను రక్షించాలని, పూజించాలనే ఉద్దేశం అతనిలో లేదు. హేరోదు భయంకరమైన వేషధారిగా కనబడుతున్నాడు. పైకి ఒకలా మాట్లాడడం, లోపల మరొక తత్వాన్ని కలిగి ఉండడం, పైకి మనుషులను ఒప్పించేలా మాట్లాడడం, లోపల దేవుడిని సమూల నాశనం చేయాలనే తలంపును కలిగి ఉన్నాడు. ఇది భయంకరమైన వేషధారణ. అందును బట్టే వేషధారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. మన దగ్గరకు వచ్చినప్పటికల్లా కంసుడు, కృష్ణ జననము కొంచెం దగ్గరగా ఉంటాయి ఈ సంఘటనలకి. జ్ఞానులు తమ పెట్టెలు విప్పి యేసుకు కానుకలు అర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోళమును సమర్పించారు. వారు అర్పించిన కానుకలలో గొప్ప ఆధ్యాత్మిక విషయాలు దాగి ఉన్నాయి. బంగారము దైవత్వానికి, సాంబ్రాణి ఆరాధనకు, బోళము స్వస్థతకు సంకేతాలు. ఆ తదుపరి వారు దేవుని చేత బోధించబడిన వారై వారి దేశమునకు ఒక నూతన మార్గంలో తిరిగి వెళ్ళారు. దేవుని చేత బోధించబడడం మానవ జీవితానికి చాలా ఆశీర్వాదకరం. మాకన్నీ తెలుసులే, మేము కూడా జ్ఞానం కలిగిన వారం, నక్షత్ర పయనాన్ని చూసే మేము దేవుడిని కనుగొనడానికి వచ్చాము గనుక ఇకపై మా జ్ఞానం, మా తెలివి, మా వివేచన ద్వారా నడుస్తాము. మా అంతటి జ్ఞానవంతులు మరొకరు లేరు, మేము ఎవరి మాట వినక్కర్లేదు అని జ్ఞానులు అనుకోలేదు. కానీ దేవుని చేత బోధించబడిన వారై ఆ బోధకు అనుకూలంగా వారు స్పందించారు. ఆ బోధనను అనుసరించి వారు మరొక మార్గానికి తిరిగి వెళ్ళారు. మాకన్నీ తెలుసులే, మాకు తెలిసిందే మేము చేస్తాం, దేవుని స్వరాన్ని మేము వినాల్సిన అవసరం మాకు లేదు అని గనుక వారు హేరోదు దగ్గరకు వెళ్ళి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవేమో గాని దేవుని మాటకు వారు లోబడడం ద్వారా మనకందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆనాటి ఖగోళ శాస్త్రజ్ఞులు యేసుక్రీస్తు ప్రభువును ఏ విధంగా ఆరాధించారో అటువంటి ఓ అద్భుత ఘటన మానవ చరిత్రలో 20వ శతాబ్దంలో చోటు చేసుకుంది. సువిశాల ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో అపూర్వ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో ఓ అరుదైన ఘట్టం ఇది. 1969 జూలై 20న అపోలో 11 అనే రాకెట్ మీద అక్షరాల 2,20,000 మైళ్ళు ప్రయాణం చేసి అమెరికా దేశపు శాస్త్రవేత్తలు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ మొట్టమొదటిగా చంద్రునిపై కాలు మోపారు. ఖగోళ శాస్త్రంలో ఓ నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. ఈ శాస్త్రవేత్తలు చంద్రుని మీద అడుగుపెట్టి దేవుని అద్భుత సృష్టి గొప్పతనాన్ని చూసి మనసారా మహనీయుడైన దేవుని స్తుతించారు. అక్కడకు వెళ్ళి బైబిల్లో 121వ కీర్తనను జ్ఞాపకం చేసుకున్నారని చెబుతారు. దానిలో నిన్ను కాపాడువాడు అనే మాట 6 సార్లు వ్రాయబడింది. ఒక మైక్రో బైబిల్ను చంద్రునిపై ఉంచి తిరిగి వచ్చారు. చంద్రుని నుంచి తిరుగు ప్రయాణం చేసి భూమి మీదకు వచ్చిన తరువాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే శాస్త్రవేత్త తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన మరణ పర్యంతం దేవుని సేవలో కొనసాగి ప్రభువు రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని సృష్టి ఇంత అద్భుతంగా ఉంటే దేవాది దేవుడు ఇంకెంత అద్భుతమైన వాడో కదా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత చాలా మంది చంద్రుని మీదకు వెళ్ళి వచ్చారు. అదే ప్రక్రియలో 1971వ సంవత్సరంలో జేమ్స్ బి ఎర్విన్ అనే శాస్త్రవేత్త కూడా చంద్రుని మీదకు వెళ్లి కొన్ని పరిశోధనలు చేసి వచ్చారు. వచ్చేటప్పుడు అక్కడి నుంచి మట్టి, కొన్ని రాళ్లు తీసుకువచ్చారు. జేమ్స్ బి ఎర్విన్ కూడా తన జీవితాన్ని ప్రభువు సేవకు అంకితం ఇచ్చి ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు. ఈ లోకంలో దేవుని సేవను మించిన పని మరొక్కటి లేదని నిరూపించాడు. అతను ఎక్కడికి వెళ్ళినా గొప్ప సన్మానాలు లభిస్తున్నాయి. ప్రజలందరూ పోటీలు పడి కరచాలనం చేస్తున్నారు, రెడ్ కార్పెట్లు పరుస్తున్నారు. అటువంటి గొప్ప శాస్త్రవేత్త భారతదేశాన్ని సందర్శించి చాలా ప్రాంతాలు పర్యటించారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు సందర్శించి సువార్త ప్రకటించి దేవుని నామమును మహిమపరిచాడు.
ప్రతి సభలో ఆయన ప్రకటించిన సత్యం. నేను చంద్రునిపై కాలు పెట్టి వచ్చానని నన్ను ఇంతగా మీరు అభిమానిస్తున్నారే, వాస్తవానికి మానవుడు చంద్రునిపై అడుగు పెట్టడం గొప్ప కాదు. సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ భూమిపై అడుగు పెట్టాడు. అది గొప్ప విషయం. ఇట్లా ఒకసారి చదువుకున్నాం అది. అంటే జేమ్స్ బి ఇర్విన్ చెప్పిన మాటలు అన్నమాట. ప్రకటించిన సత్యం. నేను చంద్రునిపై కాలు పెట్టి వచ్చానని నన్ను ఇంతగా మీరు అభిమానిస్తున్నారే, వాస్తవానికి మానవుడు చంద్రునిపై అడుగు పెట్టడం గొప్ప కాదు. సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా ఈ భూమిపై అడుగు పెట్టాడు. అది గొప్ప విషయం. క్రిస్మస్ లోకానికి రక్షణ వర్తమానాన్ని తెచ్చింది. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవదూత రాత్రివేళ పొలములో గొర్రెలను కాచుకుంటున్న కాపరులకు ఉన్నతమైన శుభవార్తను తెలియచేసింది. ఈ రక్షకుడు లోక రక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని దేవదూత మరియకు ప్రదానం చేయబడిన యోసేపు అనే వ్యక్తికి తెలిపింది. ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనే పదాన్ని నిత్య జీవితంలో అనేక సార్లు వింటుంటాం. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి కావలసినది రక్షణ. ఆ సమయంలో తాను కాపాడబడడం కాక మరి దేని గురించి అతడు ఆలోచించడు. కాలిపోతున్న ఇంటిలో చిక్కుకున్న వ్యక్తికి రక్షణ కావాలి. ఆపదలలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించి వారిని ప్రమాదాల నుంచి, అపాయముల నుంచి రక్షిస్తారు కాబట్టే పోలీసు వారిని రక్షక భటులు అని పిలుస్తారు. అయితే దేవుడు అనుగ్రహించే రక్షణ ఎటువంటిది? మనిషి పాపముల నుండి, అపరాధముల నుండి, నిత్య శిక్ష నుంచి రక్షణ పొందడానికి ప్రయాసపడుతున్నాడు. అయితే సర్వశక్తుడైన దేవుని మాటకు అవిధేయత చూపించుట ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అనేది లేఖన సత్యం. రోమా 2:23. పాపము దేవుణ్ణి, మనిషిని దూరం చేసింది. అత్యున్నతుడైన దేవుని సమీపించకుండా మనిషి పాపక్రియలు అడ్డుకున్నాయి. పాపములో నశించిపోతున్న మానవాళిని తన దివ్య ఆగమనం ద్వారా రక్షించాలనే యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్న ఆయన మాటలు మనిషి విజయానికి బాటలు వేశాయి. పాప బానిసత్వంలో నలిగిపోతున్న మానవునికి విముక్తి ప్రసాదించి తన ఔన్నత్యాన్ని వెల్లడి చేశాడు. గతి తప్పిన మనిషి జీవితాన్ని తన ప్రేమ ద్వారా ఉద్ధరించాలని దేవుడు సంకల్పించాడు. ఒక చర్చిలో పాత వస్తువులను వేలం పాటలో అమ్మేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ధనంతో చర్చిని మరింత కొత్తగా తీర్చిదిద్దాలని నాయకుల ఆలోచన. పాత బల్లలు, తివాచీలు, వస్తువులన్నీ వేలానికి సిద్ధపరిచారు. ఏవో సంపాదించుకుందామన్న ఆలోచనతో కొందరు వేలం పాటలో పాల్గొనడానికి చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. అన్ని వస్తువులను వేలం వేయగా కొద్దో గొప్ప వెలను చెల్లించి వాటిని సొంతం చేసుకున్నారు. చివరకు ఒక పాత పగిలిన వయోలిన్ ఉండిపోయింది. ఎంతసేపు గడిచినా దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కాసేపటికి ఒక ముసలాయన ముందుకు వచ్చి సంఘ సేవకుణ్ణి ఆ వయోలిన్ తనకిమ్మని అడుగుతాడు. ఎంతో కాలంగా ఒక పక్కకు నెట్టివేయబడిన వయోలిన్ను అతడు అత్యద్భుతంగా ట్యూన్ చేసి దాని మీద ఒక క్రిస్మస్ పాటను ఇంపుగా వాయిస్తాడు. శ్రావ్యమైన స్వరాలను ఆ వయోలిన్ పలికించినప్పుడు దానిని కొనుక్కోవడానికి చాలా మంది ముందుకు వచ్చారు. శృతి లేని జీవితాలను శృతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషిని బాగు చేసి సమాజ నిర్మాణంలో వాడుకోవాలన్న ఆకాంక్ష దేవుడు కలిగి ఉన్నాడు. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్ని ఇచ్చింది. యేసును హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న జనులందరికీ అవగతమైన సత్యం అది. క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం.
అది అనుభూతికి అందని అనుభవైక వేద్యం. అనుభవించే కొద్దీ అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం, అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు, ఆనందాలు. కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలే కానీ ముగింపు లేనిది. లోక రక్షకుడు పుట్టాడన్న వార్తను నక్షత్ర కదలిక ద్వారా తెలుసుకున్న ముగ్గురు జ్ఞానులు క్రీస్తును దర్శించాలన్న ఆశతో ప్రయాణం ప్రారంభించారు. ఓపికతో శ్రమ పడితే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటామని నిరూపించారు. ఆకాశంలో కనువిందు చేసిన నక్షత్రం వారిని సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు నడిపించింది. ఆ సందర్భంలో వారు అమితానంద భరితులయ్యారు అని మత్తయి తన సువార్తలో వ్రాశాడు. దైవ జ్ఞానపు తీరు అవగతమైన సమయాన మనిషికి కలిగే ఆనందం వర్ణనాతీతం. ప్రపంచం ఎన్నడూ మరువలేని హాస్య కళాకారుడు చార్లీ చాప్లిన్. డైలాగులు కూడా లేకుండా అతను నటించిన ఎన్నో సినిమాలు అతనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. చాప్లిన్ లెక్క పెట్టలేనంత ధనాన్ని కూడా ఆర్జించాడు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగిపోయిన అతని జీవిత చరమాంకంలో ఎవరో అడిగారు, నీ జీవితాన్ని ఒక్క ముక్కలో చెప్పగలవా అని. ఆ ప్రశ్నకు అతడిచ్చిన సమాధానం, నా జీవితం ఒక ప్రయోగాత్మకమైన జోక్. ఆ సమాధానాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. వాస్తవాన్ని పరిశీలిస్తే నిజమైన ఆనందం డబ్బులో లేదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం మానవాళ్ళు లభించవు. కానీ పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే ఉండదు. నాకు వద్దు అనుకుంటే వస్తుంది డబ్బు, కావాలనుకుంటే రావట్లేదు శాంతి సంతోషాలు అనే ఒక కుబేరుడు మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. భౌతిక అవసరాలు తీరితే చాలు, ఎంతో సంతోషంతో ఆనందంతో జీవించవచ్చు అని చాలా అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఆనంద సంతోషాలు అనేవి భౌతిక విషయాలపై ఆధారపడి ఉండవు. అవి దేవుని సహవాసములో మాత్రమే లభించే అమూల్య బహుమానాలు. తమ అంతరంగాలపై, వదనాలపై ప్రభువులోని దీనత్వాన్ని, పవిత్రతను కలిగి ఉండే వారిలో అనిర్వచనీయమైన ఆనందం కదలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వారిలో రాజ్యమేలిన అహంకారం, అసూయ, స్వార్థం, సంకుచిత స్వభావం నశించిపోయి వారిలో నూతనత్వం విరాజిల్లుతుంది. సమూయేలు అనే భక్తుడు రాసిన పాటను క్రైస్తవ ప్రపంచం ఎన్నడూ మరిచిపోదు. క్రీస్తు జన్మ విశిష్టతను, ఆయన జీవితాన్ని, మరణ పునరుత్థానములను అద్భుతంగా వివరించే పాట అది. పాపికాశ్రయుడవు నీవే, ఉన్నత లోకము విడిచిన నీవే, కన్నియ గర్భమున పుట్టిన నీవే, యేసు నీవే. చెదరిన పాపుల వెదకెడు నీవే, చెదరిన గొర్రెల కాపరివి నీవే, రోగులకు స్వస్థ ప్రదుడవు నీవే, మ్రోగునార్తుల యొక్క మొరవిను నీవే, యాత్రవాంతరమున మృతుడవు నీవే, మైత్రి జూపక మృత్యుద్ధతుడవు నీవే, మైత్రి జూపక మృత్యుద్ధతుడవు నీవే. పాపికాశ్రయుడవు నీవే, ఉన్నత లోకము విడిచిన నీవే, యేసు నీవే, యేసు నీవే. క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని సహవాసంలో మాత్రమే లభించే అమూల్య బహుమానాలు. ఇక్కడ మనం
దేవుని సహవాసం. దేవుని సహవాసంతోనే ఉన్నాం మనము ఫార్మ్ అండ్ లైఫ్ 2 భాగాలు కలిసినటువంటి దీంతో మనం ఉన్నాం ఇక్కడ. సమస్త విశ్వము అలాగే ఉంది, విశ్వంలో ఉన్న మనము అలాగే ఉన్నాము. మనము ఫామ్ వరకు ఆగిపోతున్నాం. ఆ లైఫ్, ఆ జీవము ఎవరు? ఆ దైవము. ఆ దైవము మన నిండా పరుచుకుని ఉన్నాడు. అందుకనే దేవుని సహవాసము అంటున్నాం మనం. సహవాసము, కలిసి జీవిస్తున్నాం. అంటే రూపంగా మనం ఉన్నాము అని అనుకుంటున్నాము కాబట్టి దేనితో కలిసి ఉన్నాం? మనము జీవముతో కలిసి ఉన్నాము. అంటే దేవునితో కలిసి ఉన్నాము. ఈ సహవాసము, కలిసి జీవించుట, అది మనము గుర్తుపెట్టుకుని నిరంతరము ఆయన యొక్క సహవాసంతోనే మనము మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాము. అట్లా మనం గుర్తుపెట్టుకున్నాం. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్ వాసుదేవ్.